ఎన్నికల్లో 23 సీట్లు వచ్చినప్పుడు టీడీపీని మన ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాం వైరల్ వీడియో ఒకటి విజయమ్మ గారు చెప్పడం ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని దేవుణ్ణి కోరుకున్నానని, అలాంటి ప్రతిపక్ష హోదా రాలేదని ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు అంత బలంగా ఉన్న టీడీపీ పార్టీని ఎంత హీనంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడారో మనం చూసాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీరు గత ఎన్నికలకి దీనికి పోలిస్తే 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అవడమే కాదు, ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులకి భారీ స్థాయిలో కనీసం 100 సీట్లకు పైగా 30 నుంచి 40 వేలకు పైగా మెజారిటీ వచ్చిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి ఉన్నాడు, కింద వాలంటీర్స్ ఉన్నారే కానీ నిజంగా మీరు చూస్తే జనసేన పార్టీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదని. జనసేన పార్టీ కాదు బలంగా, సంస్థాగతంగా బలంగా లేకపోతే వైఎస్ఆర్సీపీ చాలా అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా అది నా అంచనా ప్రకారం 2 నుంచి 3 సంవత్సరాల లోపు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా కనుమరుగవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా లేదు వేరే విధంగా అవుతుందా తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎటు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి తప్ప. ఖచ్చితంగా అతని తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా రేపు పొద్దున్న బీజేపీలోనూ ఇంకో పార్టీలోకి చేరతాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనేది కనుమరుగు అవుతుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి, వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్ర రాజకీయాలకి అనేది ఖచ్చితంగా రాజకీయాల్ని దిగజారు చేసింది. ఖచ్చితంగా అన్ని పార్టీలు ప్రజలు అందరూ ఏకమై సమాజం ఏకమై వైఎస్ఆర్సీపీని క్లీన్ గా ఎరాడికేట్ చేయాలా, చేసి తీరుతారు. ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఒకటే దానిపైన వేసైంది, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా తెంచాలి. అది అయిపోయింది. ఖచ్చితంగా సూన్ టైం వితిన్ 2 years 3 years లోపే వైఎస్ఆర్సీపీని కంప్లీట్ గా ప్రజల్లో నుంచి సమాజం నుంచి బహిష్కరించబడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఇదే నా ఒక విన్నపం, దయచేసి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ నాయకత్వం కానీ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు కానీ, సిద్ధాంతాలు లేని పార్టీ, ఒక ధనదాహం అధికార దాహంతో ఉన్న పార్టీ. దయచేసి అలాంటి పార్టీలు ఉంటే మీకు కూడా సమాజంలో గౌరవం ఉండదు. దయచేసి మీరు కూడా మీ భవిష్యత్తు కోసమో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక గౌరవం ఢిల్లీ స్థాయిలో కానీ భారతదేశంలో కానీ ఉండాలంటే వైఎస్ఆర్సీపీ అనేది ఖచ్చితంగా కనుమరుగైపోవాలా. మీరు కూడా సహకరించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా దయచేసి వైసీపీని వీడి ఏదో ఒక పార్టీ మీరు కూడా చూసుకోండి. వైసీపీ అనేది ఖచ్చితంగా గతం అని మీకు ఖచ్చితంగా జనసేన పార్టీ రైట్. పాకా సత్యనారాయణ గారు ఏమంటారు?